హలో కుషికేమ్ నేమ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఈ రోజు నేను మీ ముందుకి అటామిక్ స్ట్రక్చర్కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చాను. అదేంటి అంటే వివిధ భారతికి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇది మనకి ఎన్సీఆర్టీ క్వశ్చన్ టెక్స్ట్ బుక్లో కూడా ఉన్న క్వశ్చన్. వివిధ భారతి స్టేషన్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో బ్రాడ్కాస్ట్ ఆన్ ద ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు 1368 kHz అనమాట. క్యాలిక్యులేట్ ద వేవ్ లెంత్ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎమిటెడ్ బై ద ట్రాన్స్మిటర్. ఆ ట్రాన్స్మిటర్ ద్వారా ఎమిట్ అవుతున్న ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్కి సంబంధించిన వేవ్ లెంత్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయమన్నాడు అనమాట. సో ఇది మనకి డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. మనకి ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. ఫ్రీక్వెన్సీని మనం న్యూ అంటాము. న్యూ ఈక్వల్ టు 1368 kHz అని అయితే ఇచ్చాడు మనకి. కిలో హెడ్జెస్ని మనం హెడ్జెస్లో కన్వర్ట్ చేసుకోవాలి అంటే 1368 ఇంటూ 10⁻³ హెడ్జెస్ అయితే మనం అనుకోవచ్చు అనమాట. సో హెడ్జెస్ని మనము అదర్ టర్మ్స్లో అంటే 1368 టైమ్స్ 10⁻³ సెకండ్ ఇన్వర్స్ అని కూడా అనుకోవచ్చు. సో ఇది మనకి వాడు ఇచ్చిన ఫ్రీక్వెన్సీ అనమాట. అయితే వాడు మనల్ని క్యాలిక్యులేట్ చేయమంది ఏంటి? వేవ్ లెంత్. వేవ్ లెంత్కి ఫ్రీక్వెన్సీకి ఉన్న రిలేషన్ మనకు తెలుసు. లాంబ్డా ఈక్వల్ టు velocity of the light అంటే velocity of the electromagnetic radiation divided by its frequency. అంటే మనకి velocity of light మనకి తెలుసు ఎంత? velocity of light c is equal to 3 times 10⁸ meters per second. అవునా? సో ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను చూడండి. 3 times 10⁸ divided by 1368 times 10⁻³ అనేది సబ్స్టిట్యూట్ చేసాము. దీన్ని మనం సింప్లిఫై చేస్తే మనకి వచ్చేసి లాంబ్డా వాల్యూ అనేది 219.3 మీటర్స్ అనేది అయితే మనకు వస్తుందన్నమాట. ఇది మనకి వేవ్ లెంత్. ఇది వాడు అడిగిన వాల్యూ. దిస్ ఇస్ హౌ వి విల్ సాల్వ్ దిస్ న్యూమరికల్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన కుషికేమ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీకు కెమిస్ట్రీలో ఏదైనా పర్టికులర్ డౌట్స్ ఉంటే దానికి సంబంధించిన క్వశ్చన్ నాకు కామెంట్స్ కూడా తెలియజేశారంటే నేను మీకోసం ఒక డీటెయిల్డ్ వీడియో క్రియేట్ చేసి తప్పకుండా అప్లోడ్ చేస్తాను. సీ యు విత్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.